మా విలేజ్ స్టడీ అవర్స్ ఇక్కడ బోధనలో చేస్తాము. సాలూరు నుంచి వచ్చే సుంకిని ఉంసామందన్న బస్సు వస్తుంది మాకు. ఉంసామందన్న సుంకిని ఆ బస్సులలో మొత్తం టైట్. అసలు మాకు సాలూరు వాళ్ళకి ఎక్కనిస్తలేరు సార్. అసలు ఎంత ఇబ్బంది అంటే అసలు కండక్టర్ వాళ్ళు ఏమంటారు అంటే సాలూరు వాళ్ళు ఈ బస్సులో ఎక్కకండి, మీకు బస్సు లేదు ఏం లేదనేసి చెప్తున్నారు సార్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు, ఇష్టం వచ్చినట్టు తిడుతురు. అసలు మమ్మల్ని బ్యాక్ సైడ్ నెట్టేస్తురు. అసలు ఎక్కనిస్తలేరు. అసలు ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంది. అసలు బస్సు ఆపుతలేరు. ఒక్కొక్క టైంలో అయితే మేము వస్తాం 10-10:30కి వస్తున్నాం సార్. ఒక్కొక్కసారి టైంలో అసలు ఫుల్ లేట్ అవుతుంది సార్. మాకు స్పెషల్ బస్ కావాలి. టైమింగ్ చేంజ్ చేసుడు కాదు సార్, మాకు స్పెషల్ బస్ కావాలి. ఇప్పటికీ 5 times చెప్పాము మేము. 5 times చెప్తే కూడా వినలేరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఒక 2-3 times వచ్చారు, రాలేరని నేను అంటలేను. 3-2 times వచ్చిర్రు. ఆ తర్వాతకెళ్ళి రాలేరు. ఆ తర్వాతకెళ్ళి ఇష్టం వచ్చిన అదే మొత్తం బిహేరింగ్ మొత్తం అది వాళ్ళదంతే. ఇక ఎన్నిసార్లు చెప్పినా అసలు వింటలేరు వాళ్ళు. ఇక మేము ఈసారి మాకైతే స్పెషల్ 7:45కి వచ్చే బస్సు 7:08-8:30కి వచ్చి 7:15కి అట్లా వస్తుంది. మాకు టైమింగ్ కాదు సార్, టైమింగ్ చేంజ్ చేయాలి. కానీ మాకు సాలూరుకు స్పెషల్ బస్ కావాలి సార్ మాకు. మరి ఈరోజు బోధంపట్నంలోని మన బస్ డిపో దగ్గర భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి పిల్లలకు సమస్య ఏంటంటే గత ఏడాది కూడా మన సారూరులో ధర్నా నిర్వహించడం జరిగింది, రాస్తా రోక్ కూడా నిర్వహించడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఒక లెటర్ ఇచ్చిర్రు. ఏమిటంటే బస్ టైమింగ్ చేంజ్ చేస్తాము, పిల్లలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బస్ టైమింగ్ చేంజ్ చేసి వాళ్లకు అనుకూలంగా చేస్తామని చెప్పేసి అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చిన మాట తప్పుతూ మరి ఇప్పటికి కూడా ఒక బస్సులో దాదాపు 100 నుంచి 130 మంది దాకా వస్తుర్రు. మరి డోర్ల దగ్గర మరి అమ్మాయిలకెంపై లోపల ఒత్తుతూ లోపల దాకా జరుపుతుర్రు. మరి ఎంతవరకు కరెక్ట్? ఏదైనా జరగరాంది జరిగితే మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మరి ఇక్కడ ఉన్న డిఎం గారు తీసుకుంటారా, మరి ఎస్ఎం గారు తీసుకుంటారా? మాకు ఒకసారి తెలపాలని చెప్పేసి కోరుతున్నాము. మరి అలాగే ఈ వీళ్లకు ఏదైతే మార్నింగ్ టైమింగ్ చేంజ్ చేస్తా అన్నారో అది చేంజ్ చేసి వాళ్ళకు ఇంకొక స్పెషల్ బస్ వేయాలని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. లేదు అంటే లేని ఏడలా ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళనకు తీసుకెళ్తాం. ఇక్కడ బస్సు ఎలాంటి రాకపోకలు కూడా చేయకుండా ఇక్కడ భారతీయ విద్యార్థి సేన తరఫున పోరాడతామని చెప్పేసి కోరుతా ఉన్నాం.